మందిర ప్రతిష్ఠ దినం. 6 సంవత్సరాలు దేవుడు చక్కగా చూశాడు. 7వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిరం గురించిన మాట ఈ మధ్యకాలంలో నేను పోయిన వారమే కావచ్చు, ఒక చోటకి వెళ్తే ఒక సహోదరుడు చెబుతున్నాడు, ఆయన కూడా సేవలోనే ఉన్నాడు. అన్న, నేను ఆయిల్ తిరిగి స్వార్థ చెప్పి ఒక 2 3 4 చర్చికి రావడానికి సిద్ధపోయి వాళ్ళని రెడీ చేస్తున్నాడన్న వాక్యం చెప్పి ఎవరొకళ్ళు వచ్చి బండి ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు అటు వాళ్ళని, ఈయన దగ్గరికి రానియట్లేదనంట. అదేమంటే మీ మందిరం దూరం అయిపోయింది. ఏమైందంట? మందిరం దూరం అయిపోయింది అన్న. ఇక్కడ దగ్గరలో ఉందిగా, అందుకే ఆయన వచ్చి బండి ఎక్కించుకెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోయినాడు అంటే ఆశ్చర్యం వేసి నేను ఆయనకి చెప్పిన సహోదరుడికి, అన్నా, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినడా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నా. శంప కింద చెయ్యే. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినడా? మరి మందిరానికి ఎందుకు రావాలి? అసలు నువ్వెందుకు వస్తున్నావు మందిరానికి? ముందు ఇంట్లో కూర్చొని చేస్తే వింటాడు, మరి మందిరానికి ఎందుకు రావాలి? మందిరం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇంట్లో కూర్చొని చేసినా దేవుడు ఆలకిస్తాడు. అగాధపు లోయలలో కూర్చొని మనం ప్రార్థన చేసినా వింటాడా? వినడా? ఆయనకు మరుగైన చోటు ఏది లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మందిరం గురించిన మాట మొట్టమొదట యాకోబు గారు ప్రస్తావించాడు. తీయండి ఒకసారి, చదవగలిగిన వాళ్ళు ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతానండి. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాను. దేవుడు యాకోబుకి చెప్తున్న మాట ఏమని? ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు, నా వైపు చూడండి. యాకోబు తనకున్న ఆపదను బట్టి, అతనికి యాకోబు గారికి ఆపద వచ్చింది. ఎందుకు? మోసం చేశారు, ఏదో తప్పు చేశాడు. ఆపదను బట్టి ప్రాణభయం పట్టుకుంది. యాకోబు తల్లి అంటుంది, అయ్యా, ఇక్కడుంటే నీకు ఆపద వస్తుంది, మీ అన్నయ్య నీకు అపకారం తలపెడతాడేమో, కాబట్టి నువ్వు ఇదిగో మా అన్న ఉన్నాడు అక్కడ పలానూరులో, అమ్మా మా అన్న ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండు, మీ అన్నయ్యకి కోపం తగ్గిన తర్వాత నేను ఎట్టకట్ట నచ్చజెప్పి కబురు పెడతాను, అప్పుడు దూగొనిలయ్యా అని అంటుంది. అని కొడుకును పంపించింది. యాకోబు గారు చిన్న కొడుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి. మంచిది. మీరు కూడా అంతే చెబుతున్నారా? పిల్లలకు మీరే తప్పు చేయమని ప్రోత్సహించి, తల్లులారా, పిల్లల కన్నా తల్లులు, కంటానికి రెడీగా ఉండేవాళ్ళు, కనాలని అనుకుంటున్న వాళ్ళు, 3 రకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ ఆడపిల్లల్లో. కన్నవాళ్ళు, కనేవాళ్ళు, రాబో కాలంలో కనాలి అని అనుకుంటున్న వాళ్ళు కదా. పెళ్ళైన తర్వాత ఇక అదే పని కదా. ఇక పెళ్ళైన ప్రతి ఒక్కరూ తల్లి కావాలనుకుంటారు. తప్పేం కాదండి, అది పాపమేం కాదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలకి ఏం నేర్పుతారు? అన్ని దొంగ మాటలే, దొంగ బుద్ధులే నేర్పండి చక్కగా. యాకోబులాగా ఇంటి నుంచి పారిపోవాల్సి వస్తుంది. మీ పిల్లలు మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోవాలి. ఆ దొంగ తోవలు కూడా తల్లులే చూపెడుతున్నారు కొంతమంది ఈ మధ్యకాలంలో. ఒరేయ్, మీ నాన్న వచ్చే టైం అయింది కానీ ఏంది, నువ్వు ఎప్పుడో వచ్చి పడుకున్నట్టు ఈడు ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు.
10 గంటల్లో తిరిగి వస్తాడు. పాపం వాళ్ళ నాన్న కష్టపడి వస్తాడు పిల్లల కోసం, భార్య కోసం, పోషణ కోసం. ఇప్పుడే వచ్చావంటే తంతాడు. కానీ మీ అయ్యా వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకోరా. మీ నాన్న వచ్చి అడిగాడు అనుకో, ఇప్పుడేంది, ఎప్పుడో సంతకాడు 7 గంటలకు వచ్చి పడుకుంటాను అని నేను చెబుతాలే అని అన్ని దొంగ బుద్ధులు నేర్పిస్తారు. తల్లి దొంగదైతే బిడ్డలు దొంగలు కాకుండా ఉంటారా? చెప్పండి, అటు చూస్తారా? నాకు వెళ్ళాను వాస్తవాలేనా? స్తోత్రం చెప్పొచ్చుకు మరి. దొంగ బుద్ధులు నేర్పకూడదు. యాకోబు తల్లి తప్పు చేయడానికి ఆమె చెప్పింది. పాప యాకోబు మనసులో ఎటువంటి ఉద్దేశం లేదండి, చెడు ఉద్దేశం లేదు. కానీ యాకోబుకి ఆ చెడు ఆలోచన కలిగేటట్లుగా అన్నను మోసం చేయాలి, తండ్రిని మోసం చేయాలి అనే ఆలోచన కలిగించింది ఎవరు? తల్లే. మా అన్న వచ్చాడంటే ఎక్కడ తొంతాడేమనంటే, ఎందుకయ్యా భయం, మా అన్న ఉన్నాడు కానీ పలానా దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళు, మీ అన్న కోపం తగ్గిన తర్వాత వద్దుకోలే కానీ అని దొంగ ముచ్చట్లు చెప్పి కొడుకుని ఊరు దాటించేసింది ఆ తల్లి. యాకోబుకి ఎవరు తోడు లేరండి. యాకోబుకి ఎవరో ఒంటరి ప్రయాణం అండి. ఒంటరిగా నడుచుకుంటూ పోతున్నాడు. ఎడారి, ఎటు చూసినా కూడాను కనుచూపు మేరలో ఎవరు ఒక్క మనిషి కూడా అగపడటం లేదు. మీరు ఎప్పుడైనా అటువంటి ప్రయాణం చేశారా? మనకు కరెంటు పోతే 5 నిమిషాలు అయితేనే కూర్చున్న చోట నుంచి లేగం మనం కదండి. కరెంటు పోయిందనంటే మనిషి చూస్తానికేమో ఏమంటే పెద్ద భారీ విగ్రహం, కరెంటు పోసి ఏదన్నా కీసుమని పిల్లెరిసిందంటే సచ్చేరా నాయన. ఇక సల్జరం మళ్ళీ వారం దాకా మంచం దిగేది లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదా అంటాడు, కానీ ఇడికి జ్వరం దక్కదు, అంత పిరికోడు. ఆ రోజున యాకోబుకి ఎవరూ లేరండి తోడు, ఒంటరిగా నడుచుకుంటూ పోతున్నాడండి ఎడారిలో. అతని నమ్మకం ఒకటే, ఏమిటది? నా దేవుడు నాకు తోడై ఉంటాడులే. తప్పు చేశాడు, పాపం చేశాడు, తప్పు చేసాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తండ్రిని మోసం చేసి అతనే తీసేసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్తుంటే దేవుడు అతనితో మాట్లాడుతున్న సంభాషణ ఇది. వెళ్ళి 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 అలిసిపోయాడండి. బాగా నడిచి అలిసిపోయాడు. అలిసిపోయి ఒక చోట పండుకున్నాడు. బాగా అలిసిపోయి ఇక కల ఒకటి వచ్చింది. ఆ కలలో దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటాడుతుంది భయం. ఏ భయం అది? చస్తానేమో, చంపేస్తాడేమో అన్న ప్రాణ భయం. కానీ ఎక్కడో యాకోబు గారికి చిన్న విశ్వాసం, నా దేవుడు నన్ను అన్యాయం చేయడు. అలిసిపోయాడు, నిద్రపోయాడు. తల కింద అంత తలగడిలాగా అంత రాయి ముక్కను ఏరుకొని తల కింద పెట్టుకొని నిద్రపోతుంటే ఇక కలలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుతూ ఈ దేశానికి మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను అని ఏమంటున్నాడు? నేను నిన్ను విడిచిపెట్టను. ఆయన చెప్పిన మాట అంటండి దీవెన జీవితంలో కూడాను. ఇక్కడ చాలామంది జీవితాల్లో ఆయన చెప్పిన మాట నెరవేరేంత వరకు ఆయన మన చేయి విడిచిపెట్టలా. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట నెరవేరేంత వరకు. ఒక్కొక్కరి జీవితంలో ఇక్కడ ఎంతమంది అయితే మాటలు వింటున్నారో ఆ మూల నుంచి ఈ మూల దాకా, ఈ మూల నుంచి ఆ మూల దాకా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. జ్ఞాపకం ఉన్నదా మీకు? రూతుమ కాడ నుంచి మార్త దాకా వాగ్దానం చేశాడా దేవుడు? నెరవేర్చిన దాకా విడిచిపెట్టాడా? నెరవేర్చిన తర్వాత కూడా విడిచిపెట్టలా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏదైతే ఆయన సన్నిధిలో వచ్చి అడిగావో అది ఇస్తాను అన్నాడు. ఈ రోజున ఇచ్చి చూపెట్టిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. యాకోబు కూడా వాగ్దానం చేస్తే యాకోబు నిద్రపోతున్నాడు. కల్లో ఒక్కసారి తుల్లిపడి లేచాడు. ఇలాగా తుల్లిపడి లేచి యాకోబు అంటున్న మాట ఏమంటున్నాడండి ఇక్కడ చూడండి. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమునందున్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్థలమందు దేవుడు నిశ్చయముగా ఉన్నాడు. తర్వాత మాట ఏమంటున్నాడండి?
చూడండి, ఇది నాకు తెలియలేదు, నేను తెలుసుకోలేకపోయాను దేవుడు ఇక్కడ ఉన్నాడని. తర్వాత మాట, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అంటున్నాడు. ఆ స్థలానికి దేవుని ఇల్లు, ఆ స్థలానికి ఒక పేరు కూడా పెట్టాడు, బేతేలు అని. ఏం పేరమ్మా? ఏం పేరయ్యా? బేతేలు అన్న మాటకు అర్థం ఏంటి? దేవుని ఇల్లు అని అర్థం. బేతేలు అంటే చాలా మందిరాలకు కూడాను బేతేలు ప్రార్థనా మందిరము అని పెడతారు కదా, బేతేలు ప్రేయర్ హౌస్ అని పెడతారు. అంటే ఇక్కడ దేవుడు నివసిస్తాడు, ఇది దేవుడు నివసించే స్థలము అని ఆ మాటకు అర్థం. ఈ బేతేలు అన్న పేరు పెట్టింది ఎవరంటే యాకోబు గారు. దేనికి పెట్టాడు? ఏ స్థలములో అయితే దేవుడు ఆయనతో మాట్లాడాడో, అమ్మా అర్థమవుతుందా? ఏ స్థలంలో అయితే దేవుడు అతనితో మాట్లాడి అతను ధైర్యపరిచాడో, ఏ స్థలంలో అయితే తన ప్రాణ భయాన్ని పోగొట్టేటట్లుగా దేవుడు వాగ్దానం చేశాడో, ఏ స్థలంలో అయితే ఇదిగో ఇప్పుడు పారిపోతున్నావు కానీ యాకోబు, మరలా నువ్వు ఏ దేశం నుంచి అయితే బయలుదేరావో ఆ దేశానికి మరలా నేను నిన్ను రప్పిస్తాను అని చెప్పాడో, ఏ స్థలంలో అయితే నువ్వు భయపడొద్దు అన్నాడో, ఏ స్థలంలో అయితే నేను నిత్యముగా నేను నీకు తోడై ఉంటాను అని అన్నాడో, ఆ స్థలానికి పెట్టిన పేరే బేతేలు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇది బేతేలు అని పేరు పెట్టి, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు పరలోకము వెళ్ళాలంటే మొట్టమొదటిగా నువ్వు ప్రవేశించాల్సింది ఎక్కడ? దేవుని మందిరంలో. నువ్వు దేవుని మందిరానికే రావడానికి నువ్వు ఇష్టపడకపోతే, నువ్వు దేవుని మందిరం రావడానికి నీకు కష్టంగా అనిపించినప్పుడు, పక్కనున్న మందిరానికి రాలేని వాడివి, పక్కనున్న మందిరానికి రావడానికి ఇష్టపడినవి, నువ్వు ఎంత మాత్రం భక్తిపరురాలు అయితే కావచ్చు, భక్తిపరుడు కావచ్చు, క్షమించండి, పరలోకానికి చేరగలవా? ఒకవేళ చేరగలను అని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని అర్థం. నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నావని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తున్న మాట కాదు, మనం విశ్వసించిన నమ్మిన బైబిల్ చెబుతున్న మాట. ఇది నిశ్చయముగా దేవుని మందిరమే కానీ మరొకటి కానే. ఎక్కడైతే దేవుడు నీతో మాట్లాడతాడో, బాగా గమనించండి తల్లులారా, అయ్యా, ఎక్కడైతే దేవుడు నీ హృదయాన్ని ధైర్యపరుస్తాడో, మనం కూడాను యాకోబులాగా అనేక రకాలైన భయాలతో మనం బ్రతుకుతున్నాం కదండి. ఒకరికి అప్పుల బాధ. దైవజనులైన ఏసన్న గారు ఒక మాట వాక్యం చెబుతూ కీర్తనాకారుడైన దావీదు గారి నుంచి ప్రస్తావన వచ్చి ఆయన అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా వెంట వచ్చుచున్నవి అని దావీదు గారు భక్తుడు చెప్తే, దైవజనులు ఏసన్న గారు అడిగాడు. కొంతమంది అంటారట, బాబు నీ ఎమ్మట ఏమొస్తున్నాయి అంటే, నా ఎమ్మట అప్పులు వస్తున్నాయండి అని చెబుతారంట. ఏం పడుతున్నాయా నీ ఎమ్మటంటే, ఒక అప్పు తీరిందనుకున్న లోపు ఇంకొకటి మోపోయి ఉంటుందయ్యా అని చెబుతారంట. ఇంకొంతమంది అడిగితే నీ ఎమ్మట ఎవరు పడుతున్నారంటే, నా పక్కన పిచ్చోళ్ళు ఎమ్మట పడుతున్నారు అంటాడంట. ఎందుకు పడుతున్నారో పాపం ఆయన చెప్పలేదు. కానీ ఇంకొంతమంది నీ ఎమ్మట ఏమొస్తున్నాయి అయ్యా అని అంటే, నా ఎమ్మట కుక్కలు వస్తున్నాయి అయ్యా అని చెప్తారట. కానీ భక్తుడైన దావీదు గారు చెబుతున్న మాట, బ్రతుకు దినములన్నీ నా వెంట ఆయన కృపాక్షేమములే వచ్చుచున్నవి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ వెనకమాల ఏమవుతున్నాయి ఆలోచించాలా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా వర్ణించాడు యాకోబు గారు. నువ్వు దేవుని మందిరానికి రావటానికి వాక్యం సెలవిస్తుంది, నేను దేవుని మందిరముని ఎప్పుడెప్పుడు చేరేదనా అని నా హృదయము సంతోషించుచున్నది. దేవుని మందిరానికి రావడానికి హృదయం ఏం చేయాలి? ఏదో డబ్బులు పోగొట్టుకొని బాధపడ్డ వాళ్ళలాగా పోకూడదు. దేవుడి మందిరానికి ఎట్లా రావాలి? ఉల్లాసముతో ఆర్భాటముతో రావాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కొన్ని మొఖాలు ఎప్పుడు చూసినా కూడా మాడిపోయిన దోశలాగే ఉంటాయి. వచ్చేటప్పుడు అంతే. ఎవరైనా ఇష్టపడతారా మాడిపోయిన దోశని? ఇష్టపడతారమ్మా?
అట్లా ఉండకూడదు దేవుని పిల్లల ముఖాలు. బైబిల్ మనల్ని ధైర్యపరుస్తుంది. ఏమని అంటే, క్రైస్తవుడు కష్టంలోనూ సుఖంలోనూ కూడాను, సుఖం పడ్డప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా నీ ముఖం ఉంటుందో, బాధలో కూడాను ఆ ఇంటోళ్ళకి ఈ ఇంటోళ్ళకి చెప్పుకుంటే నీ బాధలు తీరవు. మనందరం కూడాను చాలా బాధలో ప్రయాణిస్తున్నాం. యాకోబు ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. మనం కూడాను చాలా భయాలతో పరిగెడుతున్నాం. కొంతమందికి రోగాలనే మా మహిమ ఉంది, ఎప్పుడు తలకాయ తిప్పటమే. ఈ తలకాయ తిప్పుడు ఆగిపోయిందిలే యేసయ్య స్తోత్రం అనుకున్న లోపు పెయి తిప్పుతూ ఉంటుంది. ఇది ఎందుకు తిరిగిద్దో ఆ పిల్లకి తెలియదు, నాకు అర్థమై చావట్లా. 2014 నుంచి ఆలోచన చేస్తున్నా, అది ఎందుకు తిరుగుద్దో అర్థం కాదు. ఈ రెండు తిరుగుడు అయిపోయిందని అంటేనేమో పక్క నొప్పి, ఇది ఎందుకు వచ్చిద్దో తెలియదు పాపం. ఆమెకి ఒక భయంతో, నాకు కష్టాలు ఏంది ప్రభువా, నాకే ఈ బాధలు ఏంది వేసాను పాపం, ఆ బిడ్డ కన్నీరుగా అరుస్తూ ఉంటుంది. ఇట్లా ఈ మాటలు వింటున్న వారే కాదు, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక భయంతో పరిగెడతానే ఉండారు. అలసిపోయారు. అలసిపోయి యాకోబు ఏం చేశాడు, తల కింద ఒక రాయి పెట్టుకొని నిద్రిస్తున్నాడు. రాయి దేనికి గుర్తు, బండ దేనికి గుర్తు? ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అని అంటున్నాడు. మనము కూడా ఈ దైనందిన జీవితంలో అనేక రకమైన కష్టాలు, భర్త వల్ల కష్టాలు, బిడ్డల వల్ల కష్టాలు, బిడ్డలకు వివాహం కాలేదని బాధో, బిడ్డలకు ఆరోగ్యం సరిగా లేదని, భర్తలు ఇంట్లో మగపిల్లలు తాగుబోతులు అయిపోయారు. భర్తే తాగుబోతుడు అనుకుంటే ఏమండి, భార్య కొడుకులు కూడా త్రాగుబోతులు అయ్యారు. ఒకప్పుడు మా అమ్మ బాధ అదే, మా నాన్న డ్రింకరే, నేను డ్రింకర్నే, కాకపోతే ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నానని పేరే. ఆ తల్లి ఎంత ఏడిసిందో, ఈడెప్పుడు మారతాడా అని కదండి. పరిగెడుతూ కన్నీరు కార్చిన కన్నీరు, కొన్నిసార్లు ఓపిక లేక కన్నీరు కార్చి అలాగనే నిద్రపోయి, కనీసం కష్టపడ్డ సొమ్ముతో వండుకున్న ఆ అన్నము కూడా తినలేని స్థితిలో ఈరోజు నీ మాటలు వింటున్న వాళ్ళు లేరా? వండుకున్నాము కానీ మనసుకి నెమ్మది లేక తినాలని అనిపించటం లేదు. ఎందుకు? భర్త వలనో, కొడుకుల వలనో, సంసారంలో ఉన్న బాధల వలనో. కారణాలు ఏవైనా కానివ్వచ్చు, ఎన్నో బాధలు. మనకు విశ్రాంతి కలగాలంటే మనం ఎక్కడికి రావాలి చెప్పండి? కొంచెం గట్టిగా దేవుని మందిరానికి రావాలి. ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకున్నాను అన్న మాట చెప్పొద్దు దయచేసి. దేవుని మందిరంలో గడిపే సమయాన్ని దేవుని మందిరంలో గడపాలి. ఇంటి దగ్గర వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వ్యక్తిగతంగా చేయాలి. కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన కుటుంబంతో చేయాలి. ఈ మూడింటిని ఒకటి చేసి చూసావంటే నువ్వు ప్రమాదంలో ఉండవని అర్థం. ఈ మూడు వేరు వేరు. మందిరపు సంఘంతో కలిసి చేసే ఆరాధన వేరు, నువ్వు కుటుంబంతో కలిసి చేసే ఆరాధన వేరు, నువ్వు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన. మీకు ఈ తేడా అర్థమవుతుందా? అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, బైబిల్లో నుంచి ఒక మాట మీకు మాటలా చెప్తాను, ఎందుకంటే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి. ఒక తల్లి ఉన్నది, వివాహమై చాలా సంవత్సరాలు అయింది. మార్తా, వివాహాలై చాలా సంవత్సరాలు అయింది, పాపం పిల్లలు లేరు. ఇక పెళ్ళైన తర్వాత అక్కడ దాకా ఎందుకు, మన ఇళ్ళల్లో పెళ్ళైన 3 నెలల నుంచి ఎట్లా ఉంటుంది చెప్పండి? చెప్పరే కోడళ్ళకి మాటలు ఎట్లుంటే అయ్యా ఏమంటారు? పాపం ఆ మాటలు నోటితోటి చెప్పలేక అన్ని మాటలు పడి ఉంటారు వాళ్ళు. ఏం దీవెనా, రెండో పెళ్లి చేస్తాం మా ఆడికి ఏం తక్కువ? ఏం తక్కువ లేవు, అన్నీ ఎక్కువే, దరిద్రపు అలవాట్లు మొత్తం. ఎందుకు చేయవమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం ఆ తల్లికి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఇక వాళ్ళు వీళ్ళు మాటలు ఏమంటున్నారు? ఈ గొడ్డుమూత్రాలను దాన్ని చేసుకున్నావు ఎందుకురా, ఇది పిల్లలుగా అనేది కాదురా, ఇక దీనివల్ల ఉపయోగం లేదు. ఎన్ని మాటలో ఆ మాటలు పడలేక విని 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 విసిగెత్తిపోయి పరిగెడతాం స్టార్ట్ చేసింది. ఇక పరిగెడుతుంది. పాపం ఆళ్ళు అనుకుంటున్నారు, ఒరే నాయన ఇప్పుడు వరకు సూటిమోటి మాటలతో అన్నాము, పోయి ఏదన్నా బావిలో దూకి చచ్చిపోద్ది ఏంది అమ్మాయి, లేకపోతే ఊరేసుకుంటుందా, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని ఊరి పెట్టుకుంటుందా, రైలు బండికి ఎదురు పరిగెత్తిద్దా, ఎన్నో ఆలోచనలు.
కదండి, అదే ఆలోచన చేస్తారు కదా. కానీ ఆమె పరిగెట్టి 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 ఎక్కడికి వెళ్ళి చేరింది? ఎక్కడికమ్మా? దేవునికి స్తోత్రం కలుగునగాక. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఎక్కడికి వెళ్ళి పడింది? దేవుని మందిరంలోకి. ఎందుకు అమ్మా? సూటిపోటి మాటలా? పిల్లలు పుట్టలేదు, గొడ్డుమూత్రాలు అని నింద వచ్చిందా? నీ మీద ఉన్న నిందను నేను తీసివేయగలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. నిందను కాస్త ఆశీర్వాదముగా మార్చే దేవుని సన్నిధి ఇది. పరలోకపు గవిని, ఇది దేవుని ఇల్లు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత. మరి ఆ తల్లి వెళ్ళిన తర్వాత మరి ఆ బిడ్డ పైన ఉన్న నింద చెరిపివేయబడ్డదా? నింద అంతే ఉందా? చెప్పండి. నేను సేవకుడు అక్కడ యాజకుడు అంటున్నాడు, సరిగ్గా వచ్చే సంవత్సరం ఇదే రోజుకి నీ కౌగిట్లో ఒక చక్కని మగబిడ్డతో వస్తావు, వెళ్ళిరాపో అన్నాడు. వాగ్దానం చేసింది ఎవరో? దేవుడు. వాగ్దానం చేసిన వారు నమ్మదగినవాడు కదా. ఆ ఒక్క మాట సేవకుడి ద్వారా మాట్లాడారు దేవుడు. ప్రభువు అదే మాటను పట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఏమండే, నెల తిరక్కముందే చక్కగా నెలకే పుడతాడు. మరి మీ ఆరాటం సబ్బలే ఉంది. కాదు, నెల తిరక్కముందే చక్కగా గర్భం ధరించింది కదండి. నెల తిరక్కముందే గర్భం ధరించింది. దీవినా కూడా మా డాక్టర్మ్మ గారు చెప్పారు, 6 నెలలైనా మందులు వాడాలయ్యా అని. ఏమ్మా, ఎన్ని నెలలు కన్సీవ్ అయినావు? కరెక్ట్గా నెల 15 రోజులకు ఆ బిడ్డ కన్సీవ్ అయింది. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఆయన మందిరానికి వచ్చి ఆయన ద్వారా వాగ్దానము పొందిన వారి జీవితాలలో ఆ మాట దేవుడు తప్పక నెరవేర్చేవాడు. హల్లెలూయా. యాకోబు గారికి మాట ఇచ్చాడో అదే రీతిగా మరలా వెళ్ళేటప్పుడు ఒక్కడే, వచ్చేటప్పుడు విస్తారమైన సంపత్తో మరలా తండ్రి ఇంటికి నడిపించాడు. ఒక్కడే ఒక్క మాట మాట్లాడాడు దేవుడు. ఆ మాట తన జీవితంలో నెరవేర్చబడ్డది. హల్లెలూయా. దేవుడు నీతో ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలో కదండి. ఎన్నో మాటలు. ఒక్క మాట మాట్లాడితేనే యాకోబు జీవితంలో అంతగా ఆశీర్వదించబడ్డాడే. మరి దేవుడు మందిరానికి వస్తున్నాం మనతో ఎన్నో వాగ్దానాలు ప్రభు చేస్తున్నాడు. వాగ్దానాలు నమ్మదగినవి. హల్లెలూయా. ఆయన వాగ్దాన పూర్ణుడు, మాట ఇచ్చి మరిచేవాడు కానే కాదు. దేవుడు నీతో ఎన్ని వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు మందిరానికి రావడానికి నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. చివరిగా రాజుల గ్రంథం నుంచి ఒక మాట చెప్తా. అక్కడ యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడు. మీకు దొరకడలే అమ్మా, ఇప్పుడు దొరకడలే. నా వైపు చూడండి. అంత తేలిగ్గా దొరికేవాడు కాదు ఆయన. ఎప్పుడు దొరుకుతాడో తెలుసా? ఇంటికాడ ఏమైనా ముఖంలో బైబిల్ పెట్టి చూస్తే యెరోబాము ఎక్కడ ఉన్నాడో దొరుకుతాడు, ఇంకొక యామ ఎక్కడుందో దొరుకుతాడు. ఇక్కడికి వచ్చి తిరిగి గంట టైం ఇస్తా. అందుకే వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడు. అయితే ఈ యూదా ప్రజలకు ఆయన రాజు. ఆయన ఏం చేస్తున్నాడు? యూదా ప్రజలను పరిపాలించుకుంటున్నారు. ఈ యూదా ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే మందిరానికి, యెరూషలేము మందిరానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే పాపం మనోడికి ఒక బుద్ధి పుట్టింది. అరే, వీళ్ళందరూ ఆ యెరూషలేముకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారేంటి? ఒకవేళ ప్రార్థనలు చేసి 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 నాకు బదులుగా వేరొక రాజుని వీళ్ళలో నుంచి వస్తాడేమో, నా రాజు పదవి పోద్దేమని భయపడిపోయాడు. ఎవరో? యెరోబాము అనే రాజు. పోతున్నారులే ప్రార్థనకి, ఎక్కడికి పోతే పోనీ, వాళ్ళ విశ్వాసం వాళ్ళదని అనుకోలే. అర్థమవుతుందా మీకు? ఏం చేశాడు? వీళ్ళందరూ కానీ ఆ జీవము కలిగిన ఆ దేవుని మందిరానికి వెళ్ళి వీళ్ళ బ్రతుకులు మారిపోయినాయి అనుకోండి, వీళ్ళకి దేవుడి నుంచి వచ్చే జ్ఞానం వచ్చిందనుకోండి, వీళ్ళు నా మాట వినరు. నాకు బదులుగా ఇంకో కొత్త రాజు వీళ్ళు నియమించుకుంటారేమో అని నేను ఏం చేశాడు తెలుసునా? ఒక 2 బొమ్మలు చేపించాడు.
2 విగ్రహాలని చేపించి, బొమ్మలను చేపించి ఇక చెబుతున్నాడు సాటింపు. అమ్మా ఇదిగో యూదా ప్రజలారా, మీరు దేవుణ్ణి మొక్కడానికే కదా అక్కడికి పోతున్నారు. అవసరం లేదు, అక్కడ దాకా వెళ్ళాల్సిన పనిలే, ఇక్కడే పెట్టే దుకాణం. ఇక్కడ బొమ్మను పెట్టాను చూడండి, ఇక్కడ 2 చూసేవారు 2 బొమ్మలు. ఈ బొమ్మలే మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుళ్ళు వీళ్ళే. ఎవరు చెబుతున్నారు ఈ మాట? రాజు చెబుతున్నాడు, యూదా ప్రజలకు చెబుతున్నాడు. మీరు ఎక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు, మీకోసం నేనే ఇక్కడ గుడి కట్టించాను, ఆ గుడిలో బొమ్మను కూడా పెట్టాను. ఇంకా బొమ్మ ఎవరో మీకు తెలియాలంటే, ఒకప్పుడు మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు బానిస బ్రతుకులో ఉన్నారే, ఆ బానిస బ్రతుకులో ఉన్నప్పుడు మిమ్మల్ని విడిపించిన దేవుడు ఈ బొమ్మే, ఈయన మిమ్మల్ని విడిపించింది అని వాళ్ళని నమ్మబలికి ఇచ్చాడండి. నమ్మబలికి వీళ్ళు ఏం చేశారు? అమ్మో ఇక్కడ వెలిసావా నాయన నువ్వు, ఆ రోజు ఎప్పుడో విడిపించినావు, మళ్ళీ మా కోసం మేము అంత దూరం పోతున్నామని ఇక్కడ వెలిసావా అని చెప్పేసి అక్కడ దహన బలులు, పాప పరిహార్థ బలులు అర్పించడం ప్రారంభించాడు. ఆ రాజు ఏం చేశాడంటే, ఆ రోజున యాజకత్వం చేసేవాళ్ళు లేవి గోత్రం నుంచే చేయాలి. ఏ గోత్రం శాంతి? లేవి గోత్రం నుంచో చేయాలి. రాజు ఏం చేశాడు? ఇది దేవుడిచ్చిన ఆలోచన కాదు. వీళ్ళు ఎక్కడక్కడికి వెళ్ళి జీవము కలిగిన దేవుణ్ణి ప్రార్థించి వీళ్ళు జ్ఞానవంతులైతే రాజుగా నన్ను తిరస్కరించి వేరొక రాజును పెట్టుకుంటారేమోనని భయంతో వాడు మదిలో నుంచి వచ్చిన ఆలోచన, యెరోబాము అనే రాజు మదిలో నుంచి వచ్చిన ఆలోచన అండి. ఇక జనాలందరినీ నమ్మబలికాడు, జనాలందరినీ నమ్మబలికి ఇచ్చేసాడు. నమ్మబలికి ఇచ్చేసి ఇదే మిమ్మల్ని కష్టాల్లో నుంచి విడిపించే దేవుడు, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అని చెప్పేసి అని ఆ ఫోటోలను చూపిస్తున్నాడు, ఆ బొమ్మలను చూపిస్తూ ఉన్నాడు. అక్కడ యాజకులకు బదులుగా రాజే ధూపం వేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు అండి. రాజుకు అర్హత లేదు. ఎవరికి అర్హత ఉందంటే ఏర్పరచబడిన లేవీలకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అక్కడ ఆ సేవకుడు, యాజకుడి పేరు అయితే రాయలేదు కానీ ఒక సేవకుణ్ణి అన్న మాట ఉన్నది. ఆడ సేవకుని పంపించాడు. పంపితే సేవకుడు వచ్చాడు. లేవీలు ఉండాల్సిన చోట ఎవరున్నారు? రాజు ఉన్నాడు. లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు తప్ప అక్కడ బలి నర్పించడానికి కానీ ధూపం వేయటానికి కానీ ఎవరికి అర్హత ఇవ్వలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ స్థలంలో రాజు ఉన్నాడు, బలి అర్పిస్తున్నాడు. సేవకుడు వచ్చాడు. ఏయ్ రాజా, యెరోబామా, నువ్వెట్లా బలి అర్పిస్తావు? అసలు ఈ జనాలను నువ్వు తప్పు తోవ ఎలా పట్టిస్తావు? నువ్వు వాళ్ళు దూరమైన భారమైనా సరే యెరూషలేము మందిరానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు చెరిపేసి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు అని చెప్పేసి అని యెరోబాముని కేక వేయగానే, మరి ఆయన రాజు కదండి, రాజు అంటే బలవంతుడు, ఆయన చేతులు అంత అధికారం ఉంటుంది. ఎమ్ముడిని ఏం చేశాడు తెలుసా? ఆ బలిపీఠం దగ్గర నుంచి నిలబడి ఆ సేవకుని వైపు చెయ్యి చాచి, ఏయ్ ఆ సేవకుని పట్టుకొని రాని అన్నాడు. అంతే. ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఎత్తిన చెయ్యి కాస్త స్వచ్ఛపడిపోయింది అని బైబిల్లో ఉంది. ఎత్తిన చెయ్యి సేవకుడు, జీవము కలిగిన దేవుని సేవకుని వైపు ఎవరైతే దురుద్దేశంతో చెయ్యి చాపుతాడో వాడి చెయ్యి ఏమైపోయింది? అక్కడ రాజే, పలుకుబడి ఉండేవాడే, డబ్బు ఉండేవాడే, అధికారం, అంగబలం, మార్బలం అన్నీ ఉన్నవాడే. దేవునికి విరుద్ధంగా లేచిన చెయ్యి ఏమైపోయింది? పనికి రాకుండా పేల చెయ్యిగా మారిపోయింది. ఇక ఎత్తిన చెయ్యి పనికి రాట్లా, ఇట్లా పడిపోయింది. ఇక చెయ్యి పడిపోయింది. ఎప్పుడైతే చేయబడిపోయిందో ఆ బలి నర్పించడానికి రాజు ఏర్పరిచిన ఆ ధూప స్తంభం అతను తనంతటికి అదే బద్దలైపోయి పగిలిపోయిందండి. అందుకే దేవుడు అంటాడు, నాకు విరోధముగా ఉన్న ఏ ఆయుధమో వర్ధిల్లదో. అతను రాజు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఈ లోకం దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఏది కూడాను క్షేమం కానే కాదు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, కృపాజ్యోతి సంఘానికి కానివ్వండి, లేదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. విషయానికి వద్దాం. చివరి మాటలు.
ఏ స్థలములో అయితే యాకోబుతోటి దేవుడు మాట్లాడాడో ఆ స్థలానికి ఇది దేవుని ఇల్లు అని పేరు పెట్టాడు. ఎంతో సంతోషించాడు. తన జీవితంలో మరలా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు నమ్మాడు, ఇది జీవము కలిగిన దేవుని సంఘము, దేవుని ఇల్లు అని. మన సంఘం కానివ్వండి, మరి ఏ సంఘమైనా కానివ్వండి, జీవము కలిగిన సంఘాలు కొన్నే ఉన్నాయి. దేవుడు భూమి పైన పేరు మాత్రం ఉన్న సంఘాలు కొన్ని ఉన్నాయి. కొందరు ఏం చేస్తున్నారంటే యెరోబాము ఆపినట్లుగా నమ్మి, యాకోబులాగా నమ్మి దేవుడు మందిరానికి వచ్చి బలపడుతుంటే, నువ్వు అక్కడ దాకా ఎందుకు పోతావు? కార బూందీ పెడతావు, ఇక్కడ ఉండరాదు. నువ్వు అక్కడ దాకా ఎందుకు వెళ్తావు? బందర్ లడ్డు కూడా పెడతా కావాలంటే. ఆ లడ్డు తిని కార బూందీ తిని ఇక్కడే నిద్రపో. నువ్వు వాక్యం వినపోయినా పర్లా, నేను పిలిచినప్పుడు వచ్చి కూర్చుంటే చాలు. యెరోబాములాగా అడ్డుపడుతున్నారు జీవము కలిగిన సంఘాలకు. యెరోబాము బ్రతుకు ఏమైపోయింది? చివరికి ఆ సేవకుడికి మరలా దండం పెట్టయ్యా, నీకు వ్యతిరేకంగా చెయ్యి చాచాను, నా చెయ్యి పనికి రాకుండా పోయింది, ఈ చెయ్యి కూడా నువ్వే బాగు చేయి నాయన అని అంటే, మరలా ఆ సేవకుడు ప్రార్థించగా మరలా వాడి చెయ్యి మరలా పైకి లేచిందని బైబిల్లో ఉంది. అప్పుడు అంటాడు ఆ రాజు, అంటాడు, సేవకుడా, అది నేను చేయకూడని పని, ఏదో నా గొప్ప కోసం చేయాలని చూశాను, దేవుడి శాపానికి గురైపోయాను. ఏదో నేను రాజును కదా అన్న అహంకారంతో చేయాలని చూశాను, నా బ్రతుకు, నా శరీరము, నా జీవితం మొత్తం పనికి రాకుండా పోయింది. మరలా నీ ద్వారా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నువ్వు నా ఇంటికి వచ్చి కొన్ని దినాలు విశ్రాంతి తీసుకొని నీకేం కావాలంటే ఇస్తానంటున్నాడు ఆ రాజు. చాలామంది కూడాను నేను ఆక్యం చెప్తా, నేను సంఘం నడిపిస్తా, కావాలంటే లడ్డు మిఠాయి పెడతా, మీకు లడ్డు మిఠాయి తినేసి నేను చెప్పే మాట వినండి అంటున్నారు. జాగ్రత్త, యెరోబాము కంటే గొప్పడు కాదురా స్వామి నువ్వు. యెరోబాముకు పట్టిన గతే పడటానికి అవకాశాలు ఉన్నాయి, బైబిల్ చెబుతుంది అలాగా. జాగ్రత్త, ఏదేదో మనసులో పెట్టుకొని పాపాన్ని గూడు కట్టుకొని దేవుని సేవ చేయాలని అనుకోవద్దు దయచేసి. దేవుని పిలుపు నీకుందా? ఆ భారం నీకుంటే, పులిపీటు ముందు నిలబడగలిగిన దమ్ము, ధైర్యం, ఆ పవిత్రత, భక్తి నీకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో చేశారని నేను చేస్తానని కనుంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఒళ్ళంతా వాసిపోయిందట. పాపం యెరోబాము పరిస్థితి అదే అయిపోయింది. ఈ రోజున ఎవరినో చూసి నేను ఆరాధన నడిపిస్తాను, నేను డ్యాన్స్ లేపించగలను, నేను డ్యాన్స్ చేస్తా, నేను పెద్ద పెద్దగా అరుస్తా. అరవటం కాదు పరిచర్య అంటే, డ్యాన్స్ వేయటం కాదు పరిచర్య అని అంటే, లడ్డు మిఠాయిలు పంచి పెడతాం కాదు పరిచర్య అంటేను. జాగ్రత్త, యాకోబు అన్న మాట, ఇది జీవము కలిగిన దేవుని స్థలము, ఇక్కడ నిశ్చయముగా దేవుడు ఉన్నాడు, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. చివరి మాట, ఒక సమయంలో ప్రభు అంటాడు, నా దగ్గరకు వచ్చే వాళ్ళని మీరు ఆటంకపరచొద్దు అంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చే వాళ్ళని మీరు ఆటంకపరచొద్దు. ఎందుకు ఆటంకపరుస్తారు మీరు? ఆటంకపరిచిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? అక్కడ రాజు యెరోబాము చేసిన పరిస్థితి, తన బ్రతుకు పాడైపోయింది. ఒకసారి ఏమైందంటే, దేవుని మందిరంలో, యెరూషలేము మందిరంలో వ్యాపారాలు చేస్తున్నారు. ఏంటవి? ఏవి వ్యాపారాల్లో ఏవేవో అమ్ముతున్నారు. యేసు ప్రభువు చాలా కోపడ్డాడు. అప్పుడు వచ్చి, ఎందుకు కోపడ్డాడమ్మా? మీరు నా తండ్రి మందిరాన్ని వ్యాపార స్థలంగా ఎలా మారుస్తారా అని ఎక్కడ చెదరగొట్టి తోలివేశాడు. ఈ రోజున దేవుడి మందిరాలు పవిత్రతకు నిలయంగా ఉండాలి. దేవుని సంఘాలు పాపములో నుండి ప్రతి ఒక్కరిని విడిపించబడి వారిని పరిశుద్ధులుగా మార్చే వాక్యము నిత్యము ఉండాలి. దేవుడి మందిరంలో ఏముండాలి? చిట్టిపాటలు ఉండకూడదు. దేవుడి మందిరంలో చీరల దుకాణాలు ఉండకూడదు. దేవుడి మందిరంలో పంచాయతీలు ఉండకూడదు. దేవుడి మందిరంలో చింతపండు కాటాలు వేయకూడదండి. సంఘం అందరం కలిసి, ఎండాకాలం పనే ఉంది, సంఘ పెద్దలు అందరం కలిసి చింతపండు కొడదాం, అమ్మేసి దేవునికి ఇద్దాం. దేవుడు అడిగాడా నీ చింతపండు డబ్బులు? అడగలేదు కదా. నీ చిట్టిపాటు డబ్బులు అడిగాడా? ఒకప్పుడు దేవుడు మందిరంలో ఈ జరిగితేనే ప్రభు కోపడ్డాడు. పరిశుద్ధంగా ఉన్న దేవుడు మందిరాన్ని మీరు దొంగల గుహగా ఎందుకు మారుస్తున్నారని ప్రభు కోపడ్డాడు. ఈ రోజున దేవుడు మందిరాల్లో జరుగుతున్నది ఏంటిది? జరగాల్సింది ఏంటిది? చివరిగా మాట, దేవుడు మందిరంలో జరగవలసింది ప్రార్థనలు. ప్రార్థన అంటే మనం ప్రభుతో మాట్లాడటం. వాక్యం అనగా ఎందుకు వినాలంటే, మనం చేసిన ప్రార్థనకు ప్రతిగా దేవుడే నీతో మాట్లాడతాడు గనక. నీకు వాగ్దానం చేసే సమయం అది. ఆ వాగ్దాన్ని నెరవేర్చే సమయము అతి త్వరలో ఉన్నదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంతేగాని దేవుడి మందిరంలో డ్యాన్సులు, వ్యాపారాలు
ఇంకా భార్యాభర్తల మధ్య పంచాయతీలు, దేవుడు మందిరాల్లో, దేవుడు స్థలాల్లో బలులు అర్పించటాలు, ఇవన్నీ కూడాను జాగ్రత్త, యెరోబాముకు పట్టించిన గతి పట్టించటానికి సూచికలు. నేనైతే నమ్ముతున్నాను ఇది జీవము కలిగిన దేవుని సంఘం అని. మీరు నమ్మినట్లయితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ బ్రతుకును మార్చిన సమయం. మా రూతుమ బ్రతుకులో చక్కని కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చిన మందిరం ఇది, స్థలం ఇది. హల్లెలూయా. 3 సంవత్సరాల నుంచి పట్టి పిడుస్తున్న దెయ్యాన్ని ఒక్క మాటతో గద్దించిన స్థలం ఇది. హల్లెలూయా. వంగిపోయిన నడుముని సుశీలాకి సరిచేసిన స్థలం ఇది. హల్లెలూయా. ఏమంటే మార్తాకు గర్భఫలాన్ని ఇచ్చిన స్థలం ఇది, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం. హల్లెలూయా. ఎలీషారానికి, మేరీకి, షాలేం రాజుకి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళితే ఇన్ని ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మాటల్లో చెప్పలేనన్ని వాగ్దానాలు ప్రభువు చేశాడు ఇదే స్థలంలో. ఆ వాగ్దానాలు నెరవేర్చాడని సేవకుడుగా నేను ధైర్యంగా చెప్పగలను ప్రభు పేరిట. హల్లెలూయా. ఇక్కడ ఏ వ్యాపారాలు జరగవు, ఇక్కడ ఎవరు పెత్తనాలు ఉండవు. ఇక్కడ జరిగేది దేవుని మాటే. ఇక్కడ సంఘ పెద్దలు ఎవరు లేరు, వారి పెత్తనాలు ఇక్కడ ఉండవు. ఇక్కడ బెదిరించటాలు ఉండవు, బూతు మాటలు ఉండవు, మరికేవి ఉండవు. ఎందుకని? నేను నమ్ముతున్నాను నిత్యముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇది పరలోకపు గవిని తప్ప మరొకటి కానే. ఇక్కడ నువ్వు ప్రవేశించావంటే నువ్వు పరలోకంలో ప్రవేశించుటకు సిద్ధంగా ఉన్నావు. హల్లెలూయా. చివరి మాట, నీ హృదయమే దేవుని ఆలయం. ఈ ఆలయంలో నువ్వు ప్రవేశిస్తే, జీవము కలిగిన సంఘంలోకి నువ్వు ప్రవేశిస్తే, పాపంతో నిండిపోయిన నీ హృదయాన్ని దేవుడు ఆయన ప్రశస్త రక్తంతో కడిగి ఆయన ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? నీ హృదయంలో. అంత పరిశుద్ధుడు. పరలోకంలో ఆసీనుడై ఉన్నవారు వేవేల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపినైనా మన హృదయంలో నివసిస్తాను అని అన్నాడంటే దేవుడు మనల్ని ఎంత యోగ్యులుగా చేశాడా లేదా? ఇప్పుడు చెప్పండి దేవుడు నన్ను మర్చిపోయాడని, ఇప్పుడు చెప్పండి దేవుడు నాకు సహాయం చేయలేదని. దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు నివసిస్తాడు? ముందు నువ్వు మందిరంలో ప్రవేశిస్తే దేవుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. దీనికి ఏంటయ్యా లెక్క, లింక్ ఏందంటావా? పాపంతో నిండిపోయిన హృదయాలు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఆయన పాల వంటి వాక్యం ద్వారా మనల్ని కడుగుతాడు. మన హృదయంలో ఉన్న పాప మలినాన్ని, దుష్టత్వాన్ని తీసివేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయాల్లో నివసిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.